ఒక్క 10 రూపీస్ సప్లిమెంట్ తోన మీ వాస్కులారిటీ అండ్ జిమ్ లో వర్కౌట్ చేసినప్పుడు పంప్ ఎట్లా ఇంక్రీజ్ కావాలో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. హలో గైస్, దిస్ ఇస్ లక్కీ సర్టిఫైడ్ న్యూట్రిషన్ కమ్ ఫిట్నెస్ ట్రైనర్. సో ఈ వీడియోలో నేను మాట్లాడేది ఎల్-ఆర్జినైన్ గురించి. ఎల్-ఆర్జినైన్ బెనిఫిట్స్, యూసేజ్, డోసేజ్ ఎంత ఉండాలి, సైడ్ ఎఫెక్ట్స్, ఎవ్రీథింగ్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎల్-ఆర్జినైన్ అనేది ఒక అమినో యాసిడ్. అమినో యాసిడ్ అంటే మనకు ఎప్పుడైతే మనం ప్రోటీన్ తింటామో ప్రోటీన్ డైజెస్ట్ అయ్యి బాడీలో అమినో యాసిడ్స్ గా కన్వర్ట్ అవుతుంది. అమినో యాసిడ్స్ లో కూడా ఒక 20 అమినో యాసిడ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, అందులో మళ్ళీ మనం కేటగరైజ్ చేసే ఎసెన్షియల్ అమినో యాసిడ్స్, నాన్ ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ ఉంటాయి. అంటే ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అంటే మనం బయట నుంచి ఆ అమినో యాసిడ్స్ ని మనం బాడీకి ప్రొవైడ్ చేయాలి. నాన్ ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అంటే మన బాడీ దానంతకు అదే ప్రొడ్యూస్ చేస్తుంది ఆ అమినో యాసిడ్స్ ని. మళ్ళీ ఎల్-ఆర్జినైన్ ఏంటంటే కండిషనల్ అమినో యాసిడ్. కండిషనల్ అమినో యాసిడ్ అంటే ఒక పర్టికులర్ కండిషన్ కి యూజ్ అయ్యే అమినో యాసిడ్. సో ఇప్పుడు ఈ ఎల్-ఆర్జినైన్, సింపుల్ గా ఎల్-ఆర్జినైన్ ఏం చేస్తుంది అంటే మీ వెయిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెయిన్స్ లో బ్లడ్ ఫ్లో ని ఇంక్రీజ్ చేస్తుంది. ఇది మనకి ఏ డేటా ఉపయోగపడుతుంది అంటే ఎవరికైతే లో బీపీ ఉంటుందో, లో బ్లడ్ ప్రెషర్ ఉంటుందో వాళ్ళకు ఎల్-ఆర్జినైన్ డాక్టర్ రికమెండ్ చేస్తాడు ఒక ప్రాపర్ బ్లడ్ ఫ్లో కి. అండ్ ఆల్సో అవుట్ ఆఫ్ ద కాంటెస్ట్, కాకపోతే ఈ డౌట్ పర్టికులర్ గా చాలా మంది అడగరు, కాకపోతే నేను ఈ సప్లిమెంట్ బెనిఫిట్ చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఎవరికైతే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంటుందో, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వాళ్ళకి కూడా ఎల్-ఆర్జినైన్ అనేది రికమెండ్ చేస్తారు. ఎందుకంటే ఒక పర్టికులర్ మూవ్మెంట్ లో ఆ పర్టికులర్ ఫామ్ కి మనకు బ్లడ్ ఫ్లో అందకపోతే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అవుతుంది. సో ఎల్-ఆర్జినైన్ ఏం చేస్తా అంటే ఆ పర్టికులర్ మూమెంట్ లా బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ కానికి హెల్ప్ అవుతుంది. డోసేజ్ కానీ ఏమి ఉండాలో ఫర్దర్ గా నేను వీడియోలో చెప్తా. ఇది జనరల్ గా మనం యూజ్ చేసేది ఎల్-ఆర్జినైన్. సో వర్కౌట్ అప్పుడు ఏమవుతుంది అంటే, మీరు వర్కౌట్ చేసినప్పుడు ఎల్-ఆర్జినైన్ ఏం చేస్తుంది అంటే, మీరు ఒక వర్కౌట్ కి ఒక 10-15 మినిట్స్ ముందు ఎల్-ఆర్జినైన్ తీసుకుంటే నైట్రిక్ ఆక్సైడ్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది బ్లడ్ లో. ఇది ఏం చేస్తా అంటే, మీరు వెయిన్స్ ఉంటాయి కదా, వెయిన్స్ లో బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ కానికి నెంబర్ 1 హెల్ప్ అవుతుంది. అంటే వెయిన్స్ ని పాప్ అవుట్ చేస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే, ఇప్పుడు వాటర్ పైప్ ఉంది, వాటర్ పైప్ మొత్తం కచ్చరా చాలా రోజుల నుంచి యూజ్ చేయకపోతే కచ్చరా ఉంటే వాటర్ అనేది ప్రాపర్ గా ఫ్లో కాదుగా, అట్లే కాకపోతే కొంచెం ప్రెషర్ ఇంప్రూవ్ అయినప్పుడు మొత్తం మళ్ళీ క్లియర్ అయిపోతుంది. అట్లా మన వెయిన్స్ కూడా ఎప్పుడైతే కొంచెం ఏదన్నా బ్లాకేజ్ ఉన్నా కానీ నైట్రిక్ ఆక్సైడ్ ఏమైతే అంటే మంచిగా ఇంకా బ్లడ్ ఫ్లో ని ఇంప్రూవ్ చేస్తుంది. ఈ ఇంప్రూవ్ అయిన బ్లడ్ ఫ్లో మనకు వాస్కులారిటీ పంప్ లా కనబడుతుంటది. కాకపోతే మీరు జిమ్ చేసేటప్పుడు, నేను పర్టికులర్ జిమ్ కాన్సెప్ట్ లో చెప్తున్నా, మీరు వాస్కులారిటీ ఇంప్రూవ్ కావాలి, పంప్ ఇంప్రూవ్ కావాలి ఎల్-ఆర్జినైన్ యూజ్ చేసినప్పుడు అంటే ఎల్-ఆర్జినైన్ పని ఇది నేను ఇప్పుడు చెప్పింది. కాకపోతే మనం ఏం చేయాలంటే వర్కౌట్ కి ఒక 15 మినిట్స్ ముందు ఎల్-ఆర్జినైన్ తీసుకోవాలి, ఇది తెలిసిందే. కాకపోతే ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఫ్యాట్ పర్సెంటేజ్. మీ ఫ్యాట్ పర్సెంటేజ్ సింగిల్ డిజిట్ నుంచి అప్రాక్స్ గా ఒక 10-12% ఉండాలి. అప్పుడే మీ వాస్కులారిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సింపుల్ గా వాస్కులారిటీ మెయిన్ ఇంపార్టెంట్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఫ్యాట్ మీద, మీ ఫ్యాట్ పర్సెంటేజ్ మీద. ఇప్పుడు నా ఫోటో ఇక్కడ డిస్ప్లే చేస్తాను. నేను అప్పుడు అరౌండ్ 12% ఉండే నా బాడీ ఫ్యాట్, ఇప్పుడు ఇట్స్ అరౌండ్ 16-18% ఉంది. సో ఇప్పుడు వాస్కులారిటీ లేదు, అప్పుడు వాస్కులారిటీ ఉంది. ఇప్పుడు నేను ఎల్-ఆర్జినైన్ యూజ్ చేసినా కానీ పంప్ అవుతుంది కానీ వాస్కులారిటీ అంత విజిబిలిటీ ఉండదు. మళ్ళీ నేను ఫ్యాట్ పర్సెంటేజ్, నా బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ తక్కువ చేసినప్పుడు అప్పుడు వాస్కులారిటీ ఇంప్రూవ్ అవుతుంది ఎల్-ఆర్జినైన్ యూజ్ చేస్తే. సో మీ ఫ్యాట్ పర్సెంటేజ్ అనేది కంట్రోల్ ఉండాలి, దానికి ఎల్-ఆర్జినైన్ యాడ్ చేసినప్పుడు వాస్కులారిటీ పంప్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇది వర్కౌట్ విషయంలో. అదర్ సైడ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వాళ్ళు ఎవరైతే ఉండరో, డోసేజ్ మీరు వర్కౌట్ చేస్తుర్రు, వాస్కులారిటీ పంప్ ఇది మీ టార్గెట్, ప్రీ వర్కౌట్ లెక్క యూజ్ చేద్దాం అనుకుంటుర్రు అంటే డోసేజ్ ఎంత ఉండాలంటే 1000 mg తీసుకోవచ్చు మీరు. 1000 mg వర్కౌట్ కి ముందల. ఈ సాషెట్ మీకు అపోలోలో కానీ ఏదైనా మెడికల్ స్టోర్ లో దొరుకుతుంది. 45 రూపీస్ ఉంటుంది. 3 times యూజ్ చేయొచ్చు. అంటే మీరు ఇందులో 3 grams ఉంటుంది. 3 grams ఎట్ ఏ టైం యూజ్ చేయకుండా 1 gram ఈ రోజు వర్కౌట్ చేసారు 1 gram, నెక్స్ట్ డే వర్కౌట్ చేసారు 1 gram, అట్లా మీకు 3 days వస్తుంది. ఈ సాషెట్ 45 రూపీస్ ఉంటుంది. ఇది వర్కౌట్ విషయానికి. కాకపోతే మీరు ఒకవేళ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఎఫెక్ట్ ఉంటే 5000 mg వరకు డోసేజ్ పోవచ్చు. వర్కౌట్ కి అయితే 1000, లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అది ఉంటే 5000 mg వరకు పోవచ్చు. ఒకవేళ అదే ఇష్యూ ఉంటే ప్లీజ్ కన్సల్ట్ డాక్టర్. కాకపోతే నార్మల్ డోసేజ్ అయితే అది ఉంటుంది. ఎందుకంటే ఆ పర్టికులర్ స్టేజ్ నుంచి బయట వానికి బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ కానీ ఆ డోసేజ్ రికమెండ్ చేస్తారు నార్మల్ జనరల్ గా.
వర్కౌట్ అయితే 1000 mg యూస్ చేసుకోవచ్చు. సైడ్ ఎఫెక్ట్స్ విషయానికి వస్తే సైడ్ ఎఫెక్ట్స్ L-arginine సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు. సేఫెస్ట్ సప్లిమెంట్ ఇది మీకు డైరెక్ట్ మెడికల్ షాప్ లోనే దొరుకుతుంది. సప్లిమెంట్ స్టోర్ లా లేకపోతే సప్లిమెంట్ కేటగిరీలా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. నేను ఆల్రెడీ ఫర్దర్ నా ప్రీవియస్ వీడియోస్ లో కూడా చెప్పిన ఏంటంటే మీరు ఒక పర్టికులర్ సప్లిమెంట్ మీరు మెడికల్ స్టోర్ లా లేకపోతే ఫార్మసీలో తీసుకుంటే ఒక ప్రైస్ ఉంటుంది. మళ్ళా అదే సప్లిమెంట్ మీరు సప్లిమెంట్ కేటగిరీలో తీసుకుంటే ఒక ప్రైస్ ఉంటుంది. ఎందుకంటే మీరు సప్లిమెంట్ కేటగిరీలో తీసుకుంటే ఆఫ్ కోర్స్ ప్రైవేట్ లేబులింగ్ ఉంటుంది, ప్రైవేట్ మార్కెట్ కంపెనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే టాక్సేషన్ పడుతుంది, ప్రాఫిట్ మార్జిన్ ఉంటుంది, అన్ని క్యాలిక్యులేట్ చేసుకొని అదొక పర్టికులర్ ప్రైస్ హై అయిపోతుంది. అదే సప్లిమెంట్ మీరు మెడికల్లో తీసుకుంటే మీద అంటే ఒక అష్యూరెన్స్ ఉంటుంది అండ్ ఆల్సో మార్జిన్ అనేది తక్కువ ఉంటుంది ఫార్మా మీద అండ్ సేఫెస్ట్ ఉంటుంది. సేఫ్గా మీరు యూజ్ చేసుకోవచ్చు, క్వాలిటీ అష్యూరెన్స్ ఉంటుంది. ఓకే, అది రెండిట్ల డిఫరెన్స్. మీరు ఏంటని తీసుకోవచ్చు, ఇది నా చెప్పే బాధ్యత కాబట్టి చెప్పిన అంతే. L-arginine గురించి L-arginine ఏంది, ఎట్లా పనిచేస్తుంది, డోసేజ్ ఏంది, సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా, ఎవ్రీథింగ్ ఈ వీడియోలో డిస్కస్ అయింది. ఇంకేమైనా డౌట్ మీకు పర్టికులర్గా ఉంటే జస్ట్ కమెంట్ డౌన్, లెట్స్ డిస్కస్ ఇన్ ద కామెంట్ సెక్షన్. Bye. If you like the video, hit the like button, subscribe to our channel, share with your friends and family. And next, ఇప్పుడు ఈ వీడియో నేను పోస్ట్ చేస్తున్నా వెనస్డే పోస్ట్ చేస్తున్నా. థర్స్డే నేను మళ్ళీ ఫ్యాట్ టు ఫిట్ ట్రాన్స్ఫర్మేషన్ ఒక ఓవర్ వ్యూ వీడియో చేస్తా. అంటే నేను January 1 నుంచి ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ చేస్తున్నా. అది మీరు కూడా జాయిన్ అయితే మీకు కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది. ఫ్రీ ఆఫ్ కాస్ట్ వర్కౌట్ కానీ డైట్ కానీ సప్లిమెంట్స్ కానీ ఏం యూజ్ చేయాలన్నా కానీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. January, February, March ఈ 3 months ట్రాన్స్ఫర్మేషన్ నేను 90 days ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ చేస్తున్నా. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో జస్ట్ స్టార్ట్ విత్ మీ. అంతే, బాయ్.